వర్ని ఇలా వాడొచ్చని చాలా మందికి తెలియదు. ఈ చిన్న చిన్న ప్యాటర్న్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ చాలా న్యాచురల్ అవుతుంది. లైక్ అంటే లాగా, పోలిక చెప్పడానికి ఉపయోగిస్తాం. వర్ లైక్ క్లాజ్ వాడితే మీ ఇంగ్లీష్ మరింత అడ్వాన్స్డ్ గా వినిపిస్తుంది. వర్ టు అంటే ఫ్యూచర్ ప్లాన్ లేదా ఆఫీషియల్ అరేంజ్మెంట్. పాస్ట్ పార్టిసిపల్ అడ్జెక్టివ్స్ లేకుండా న్యాచురల్ ఇంగ్లీష్ రావడం కష్టం. డిటర్మైనర్స్ వాడితే సెంటెన్స్ ఇంకా స్పష్టంగా ఉంటుంది. ఏజ్ చెప్పేటప్పుడు చాలా మంది చేసే కామన్ మిస్టేక్ ఇదే. కంట్రీ కాదు, నేషనాలిటీ చెప్పాలి. రిలేషన్షిప్ నౌన్స్ తో వర్ ఎలా వాడాలో తెలుసా? రోజు ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ సీక్రెట్స్ డీటెయిల్డ్ గా నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఇంగ్లీష్ ఒక్కో షాట్ తో నెక్స్ట్ లెవెల్ అవుతుంది. వర్ బ్రాదర్స్ అంటారా? వర్ లైక్ బ్రాదర్స్ అంటారా? ఈ చిన్న వర్డ్ లైక్ మీనిగా మార్చేస్తుంది. చాలామంది మేము అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం అని చెప్పడానికి వి వర్ బ్రాదర్స్ అంటారు. కానీ నిజంగా అన్నదమ్ములు కాకుండా అన్నదమ్ముల్లా అనిపిస్తే లైక్ తప్పనిసరిగా వాడాలి. లైక్ అంటే లా లేదా వంటి. ఇద్దరు నిజంగా ఆ సంబంధం కాకపోయినా అలా అనిపిస్తే వర్ లైక్ నౌన్ వాడాలి. ఎగ్జాంపుల్స్: యూ వర్ లైక్ ఫ్రెండ్స్. మీరు స్నేహితుల్లా ఉండేవారు. వీ వర్ లైక్ బ్రదర్స్. మేము అన్నదమ్ముల్లా ఉండేవాళ్ళం. దే వర్ లైక్ హీరోస్. వాళ్ళు హీరోలా ఉండేవారు. అయితే వాళ్ళు కుటుంబ సభ్యుల్లా ఉండేవారు. ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. మీ ఆన్సర్ సరైందో కాదో నేను చెక్ చేస్తాను. యూ వర్ లైక్ అంటే లాగా మాత్రమే కాదు, ఇలా కోట్ ముందు కూడా వాడొచ్చు. ఇది 99% మంది మిస్ అవుతున్నారు. ఇలాంటి న్యాచురల్ ఇంగ్లీష్ ట్రిక్స్ ప్రతిరోజు నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలు జీ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది ఎవరైనా ఆశ్చర్యంగా లేదా రియాక్షన్ ఇచ్చారని చెప్పేటప్పుడు హీ వాస్ సేయింగ్ అని మాట్లాడుతారు. కానీ రియాక్షన్ లేదా ఎగ్జాక్ట్ కోట్ చెప్పేటప్పుడు న్యాచురల్ ఇంగ్లీష్లో హీ వాజ్ లైక్ అని ఎక్కువగా వాడతారు. వర్ లైక్ తర్వాత కోట్ లేదా రియాక్షన్ వస్తుంది. అంటే వాళ్ళు అలా స్పందించారు లేదా అలా అన్నారు అనే భావం. ఉదాహరణలు: యూ వర్ లైక్ రియల్లీ, నువ్వు నిజంగా అన్నావు. వీ వర్ లైక్ వావ్, మేమంతా వావ్ అన్నాం. దే వర్ లైక్ లెట్స్ గో, వాళ్ళు వెళ్దాం అన్నారు. అయితే మేమంతా అయ్యో అన్నట్టుగా ఉన్నాం. ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెప్తారు? కింద కామెంట్ చేయండి. వర్ తర్వాత టు పెట్టాలా లేదా? ఈ ఒక్క రూల్ తెలియక చాలామంది ఇంగ్లీష్లో తప్పు చేస్తున్నారు. రోజు ఇలాంటి పవర్ఫుల్ స్పోకెన్ ఇంగ్లీష్ ట్రిక్స్ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని ఇప్పుడే ఫాలో చేయండి. చాలామంది నువ్వు విజయవంతం కావాల్సింది అని చెప్పడానికి యువర్ సక్సీడ్ అని తప్పుగా మాట్లాడుతారు. కానీ కరెక్ట్ రూల్ వేరే ఉంది. వర్ టు వర్బ్ ఉపయోగిస్తాం. ఇది ప్లాన్, డ్యూటీ, ఎక్స్పెక్టేషన్ ఆర్ డెస్టినీని చూపిస్తుంది. ఉదాహరణకు, మేము నాయకత్వం వహించాల్సింది. వీ వర్ టు లీడ్, వాళ్ళు గెలవాల్సింది. దే వర్ టు విన్, మీరు సమావేశానికి రావాల్సింది. దీన్ని ఈ రూల్ ఉపయోగించి లో ఎలా చెబుతారు? వెంటనే కామెంట్ చేయండి. ఎక్సైటింగ్ లేక ఎక్సైటెడ్? ఈ ఒక్క చిన్న డిఫరెన్స్ వల్లే చాలామంది ఇంగ్లీష్లో తప్పు మాట్లాడుతున్నారు. ఇప్పుడు 20 సెకన్లలో క్లియర్ చేసేద్దాం. ఇలాంటి చిన్న గ్రామర్ సీక్రెట్స్ నేర్చుకుని ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉన్నారు అని చెప్పేటప్పుడు దే వర్ ఎక్సైటింగ్ అంటారు. కానీ అది తప్పు. ఎక్సైటింగ్ అంటే ఎక్సైట్మెంట్ కలిగించేది. ఎక్సైటెడ్ అంటే ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతున్న వ్యక్తి. రూల్ చాలా సింపుల్. వర్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ అడ్జెక్టివ్ వస్తుంది. ఇది ఒక పర్సన్స్ ఫీలింగ్ లేదా ఇమోషనల్ ని చెబుతుంది. ఎగ్జాంపుల్స్: యూ వర్ కన్ఫ్యూజ్డ్, నువ్వు గందరగోళంగా ఉంటివి. వీ వర్ డిసప్పాయింటెడ్, మేము నిరాశ చెందాం. దే వర్ ఎక్సైటెడ్, వాళ్ళు చాలా ఉత్సాహంగా ఉండెను. ఇప్పుడు మీ టర్న్. మేము ఆశ్చర్యపోయాన్ని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. దోస్, దీస్, ద, వర్ తర్వాత ఎప్పుడు వస్తాయో తెలుసా? ఈ ఒక్క రూల్ నేర్చుకుంటే మీ ఇంగ్లీష్ మరింత న్యాచురల్ అవుతుంది. రోజూ ఇలాంటి స్మార్ట్ ఇంగ్లీష్ ట్రిక్స్ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది మీరు ఆ విద్యార్థులు అని చెప్పడానికి యూ వర్ స్టూడెంట్స్ అంటారు. కానీ ఆ విద్యార్థులు అంటే దోస్ స్టూడెంట్స్ అని చెప్పాలి. వర్ తర్వాత డిటర్మినర్ దీస్, దోస్, ద వస్తుంది. ఆ తర్వాత నామ్ వస్తుంది. ఎగ్జాంపుల్స్: యూ వర్ దోస్ స్టూడెంట్స్, మీరు ఆ విద్యార్థులు. వీ వర్ దీస్ టీచర్స్, మేము ఈ ఉపాధ్యాయులం. దే వర్ ద విన్నర్స్, వాళ్ళు విజేతలు. వాళ్ళు ఆ ఆటగాళ్లు. ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? వెంటనే కామెంట్ చేయండి. వయసు చెప్పేటప్పుడు చాలామంది ఒక పెద్ద ఇంగ్లీష్ మిస్టేక్ చేస్తారు. ఈ ఒక్క ప్యాటర్న్ నేర్చుకుంటే మీరు నేటివ్ లా మాట్లాడగలరు. ఇలాంటి చిన్న చిన్న ఇంగ్లీష్ సీక్రెట్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలు జీ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది గతంలో జరిగిన విషయం గురించి మాట్లాడేటప్పుడు యూ ఆర్ 15 అని చెబుతారు. కానీ అది తప్పు. గతంలోని వయసు గురించి చెప్పాలంటే వర్ ఏజ్ ఉపయోగించాలి. సబ్జెక్ట్ వర్ నంబర్ ఏజ్. యూ వర్ 15, నువ్వు అప్పటికి 15 సంవత్సరాలు. వీ వర్ 20, మేము 20 సంవత్సరాల వాళ్ళం. దే వర్ 10 years old, వాళ్ళు 10 సంవత్సరాల వయసు. ఇప్పుడు మీ టర్న్. మేము 30 సంవత్సరాల వయసులో ఉంటిమి. దీన్ని ఇంగ్లీష్లో ఈ ప్యాటర్న్ ఉపయోగించి ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి. యూ వర్ ఇండియన్ కాదు, యూ వర్ ఇండియన్స్. ఎప్పుడు చెప్పాలి? ఈ ఒక్క రూల్ తెలియక చాలామంది తప్పు చేస్తున్నారు. ఇలాంటి స్పోకెన్ ఇంగ్లీష్ సీక్రెట్స్ రోజు నేర్చుకోవాలంటే ఇప్పుడే బాలు జీ ఇంగ్లీష్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మీరు భారతీయులు అని చెప్పేటప్పుడు యూ వర్ ఇండియన్ అంటారు. కానీ అది ఒక్క వ్యక్తికి. మీరు భారతీయులు అంటే ఒకటి కంటే ఎక్కువ మంది కాబట్టి వర్ తో ఒకటి కంటే ఎక్కువ మంది గురించి మాట్లాడితే నేషనాలిటీ కూడా ప్లూరల్ అవుతుంది. యూ వర్ ఇండియన్స్, వీ వర్ ఆస్ట్రేలియన్స్, దే వర్ కెనేడియన్స్. అయితే వాళ్ళు అమెరికన్లని ఇంగ్లీష్లో ఈ రూల్ ఉపయోగించి ఎలా చెబుతారు? కింద కామెంట్ చేయండి.
ఒక్క ఎస్ మర్చిపోతే మీ ఇంగ్లీష్ మొత్తం తప్పవుతుంది. ఈ వర్ సీక్రెట్ని 99% మంది తప్పుగా వాడుతున్నారు. ఇలాంటి చిన్న చిన్న ఇంగ్లీష్ సీక్రెట్స్ నేర్చుకోవాలంటే బాలు జీ ఇంగ్లీష్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మీరు నా స్నేహితులు అని చెప్పేటప్పుడు యు వర్ మై ఫ్రెండ్ అంటారు. కానీ యు అంటే చాలామంది అయితే రిలేషన్షిప్ నౌన్ కూడా ప్లూరల్ అవుతుంది. వర్ తర్వాత రిలేషన్షిప్ నౌన్ వస్తుంది. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే రిలేషన్షిప్ నౌన్ కూడా ప్లూరల్ రూపంలో వస్తుంది. ఎగ్జాంపుల్స్: యు వర్ మై ఫ్రెండ్స్, మీరు నా స్నేహితులు. వి వర్ క్లాస్మేట్స్, మేము క్లాస్మేట్స్. దే వర్ ఆర్ నేబర్స్, వాళ్ళు మా పొరుగువారు, వాళ్ళు మా బంధువులని ఈ రూల్ ఉపయోగించి ఇంగ్లీష్లో ఎలా చెబుతారు? వెంటనే కింద కామెంట్ చేయండి.